ఒక బాణీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులోనే పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు మగ్గనించి అందులో వంకాయలు వేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని కొత్తిమీర వేసుకుని 1 నిమిషం మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ.